ఒకవైపేమో బంగారం రేటు పగ్గాలు లేకుండా పెరిగిపోతుంటే ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే ముంచుకొస్తుంది. మరి పెళ్ళిళ్ళ సీజన్లో మరి బంగారం రేటు ఇంకా పెరుగుతుంది వల్లే మరి లాస్ట్ దగ్గర 2 నుంచి 3 నెలల నుంచి పెద్ద ముహూర్తాలు లేవు. ఎప్పటి నుంచి అంటే ఇక్కడ మనం చూస్తే నవంబర్ నుంచి అసలు పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ మూడాలు మౌడ్యాలు అంటారు కదా, దానితోటి పెళ్ళిళ్ళు అన్నీ ఆగిపోయినాయి. ఇక అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇక ఫిబ్రవరి నుంచి మళ్ళీ పెళ్ళిళ్ళ బాజా అయితే మోగబోతుందట. 3 నెలల తర్వాత మరి పెళ్ళిళ్ళ సీజన్ అయితే వచ్చింది. ఇక అందరూ బిజీ, కెమెరామెన్లు బిజీ, ఇక పంతుళ్ళు బిజీ, పెళ్లి మండపాలు బిజీ, ఇక అందరూ బిజీ అయిపోతారు ఈ పెళ్ళి. ఎందుకంటే 3 నెలల నుంచి చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయి ఉంటాయి. ఇక సడన్గా ఇప్పుడు ఇక ముహూర్తాలు వచ్చినాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఏంటంటే ఎక్కువ ఎండ ఉండదు, చలి ఉండదు, కొంచెం వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు చేసుకోనికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే వర్షాల బాధ ఉండదు, ఎండల బాధ ఉండదు, చలి బాధ ఉండదు, ఒక మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరిలో చాలామంది పెళ్ళిళ్ళకి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి నెల 17 తోని ఈ శుక్ర మౌఢ్యమి ముగియడంతో మళ్ళీ ఇక పెళ్ళిళ్ళు అయితే స్టార్ట్ అవుతాయంట. ఇక ఫిబ్రవరి 19 నుంచి పెళ్ళిళ్ళు ఉన్నాయట. మరి ఇక్కడ చూడవచ్చు 19, 20, 21, 24, 25, 26 ఈ 6 రోజులలో మంచి పెళ్ళిళ్ళు అయితే అవుతాయంట. గృహప్రవేశాలు కూడా చాలా ఆగిపోయి ఉంటాయి. ఇక అవి కూడా 19, 20, 21 రోజుల్లో గృహప్రవేశాలకు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయట. ఇక దాంతోపాటు ఫిబ్రవరి 21న ఎక్కువ ఉన్నాయంట పెళ్ళిళ్ళు. మరి ఫిబ్రవరి 21 వీకెండ్, ఇక దాంతోపాటు చాలా రోజుల నుంచి ఆగిపోయినటువంటి పెళ్ళిళ్ళు అవన్నీ కూడా ఫిబ్రవరి 21 తారీఖు రోజు అయితే చాలా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయట. మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ వచ్చేటువంటి 4-5 నెలల్లో కూడా మంచి రోజులే ఉన్నాయట. ఇక పెళ్ళిళ్ళ సీజన్ ఈ 6 నెలలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక చాలామంది పురోహితులు కావచ్చు, క్యాటరింగ్ కావచ్చు, ఇక వెడ్డింగ్ ఎవరైతే ఉంటారో ఆ వెడ్డింగ్ ప్లానర్స్ అందరూ చాలా బిజీ అయిపోయారు. మరి ఫంక్షన్ హాల్ కూడా ఈ 3 నెలలు ఖాళీ ఉన్నాయి కదా, ఏమన్నా అయితే బర్త్డే ఫంక్షన్లు అవి తప్ప వేరే కాలే. కాబట్టి ఇప్పుడు ఇక వాళ్ళు కూడా ఇక డిమాండ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా రేట్లు అయితే పెంచుతురంట. మరి పురోహితులు కూడా బాగా డిమాండ్ చేస్తురంట. మరి ఇంతకుముందు 25 నుంచి 60,000 వరకు వాళ్ళ స్థాయిని బట్టి తీసుకునేటోళ్ళు మరి మినిమం 40,000 చేసిరంట, మ్యాక్సిమం 80,000 వరకు పంతులు కూడా ఛార్జ్ చేస్తురట. మరి ఇక ఫోటోగ్రాఫర్లు, డెకరేషన్లు, ఇక నిజంగా ఒక పెళ్ళి చేయాలంటే ఇప్పుడు ఇక మామూలు ఉండదు. ఇక ఒక పెద్ద ఒక స్థాయి పెళ్ళి చేయాలన్నా 30-40 లక్షలు అయ్యేటువంటి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెళ్ళిళ్ళు అంటేనే భయపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఇక బంగారం రేటు చూస్తూనే ఉన్నాం. ఇక డగులే పెరిగిపోయింది, అది కూడా ఒక పెద్ద భారం అయితే అయింది. మరి గతంలో ఒక 10 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 13 లక్షలు ఒక మోస్తారు ఫంక్షన్ హాలు. గతంలో 10 లక్షలు వాళ్ళకేదంటే ఇప్పుడు ఇంకో 3 లక్షల నుంచి 13 లక్షలు కూడా అవుతున్నట. ఇక డెకరేషన్, క్యాటరింగ్ అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయితే అవుతుంది. ఇక మొత్తంగా అయితే ముహూర్తాల వేలైతే ముంచుకొస్తుందట. ఇక అందరి చాలామంది ఇళ్లలో కావచ్చు, వాళ్ళ బంధువుల ఇళ్లలో కావచ్చు, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇక పెళ్లి ముహూర్తాలు అయితే ముంచుకొస్తున్నాయి. ఇక ఈ 3 నెలలు, ఈ 6 నెలలు ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిందంట 3 నెలల బ్రేక్ తర్వాత.